హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం లైట్ యొక్క రిఫ్రాక్షన్ ఫినామినాన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది లెన్సెస్లో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ ఎ లెన్స్? ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్. అంటే ఇక్కడ ఏం లేదు, దేన్ని మనం లెన్స్ అంటాం. ఇందులో మెయిన్గా టూ కండిషన్స్ అనేవి ఉన్నాయి. లెన్స్ అనేది ఏ మెటీరియల్తో అయినా మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, కానీ ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎ లెన్స్ షుడ్ బి ఆల్వేస్ ట్రాన్స్పరెంట్. ఇంకో కండిషన్ ఏంటి? ఆ లెన్స్ యొక్క రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్, అది ఒక సర్ఫేస్ అయినా ఉండొచ్చు లేదా రెండు అయినా ఉండొచ్చు. ఆ రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అన్నవి స్పెరికల్గా ఉండాలి. ఇవి మన టూ కండిషన్స్ టు సాటిస్ఫై ఎనీ మెటీరియల్ టు కాల్ ఇట్ యాజ్ లెన్స్. తర్వాత మనకు ఈ లెన్స్లో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే, ఒకటి కాన్కేవ్ లెన్స్, రెండు కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ని మనం డైవర్జింగ్ లెన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మేజర్గా ఈ టూ లెన్సెస్లో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ని చూస్తే, డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ కాన్కేవ్ లెన్స్ అండ్ ఏ కాన్వెక్స్ లెన్స్. అందులో ఫస్ట్ పాయింట్, a lens that have two spherical surfaces bulging inwards. ఇందాక మనం చూసినట్టుగా లెన్స్ యొక్క టూ స్పెరికల్ సర్ఫేసెస్ అన్నవి లోపలికి బల్జ్ అయి ఉంటే దాన్ని మనం కాన్కేవ్ లెన్స్ అని అంటాం. దీనికి డెడ్ ఆపోజిట్గా మనకు ఎ లెన్స్ దట్ హ్యావ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ బల్జింగ్ అవుట్వర్డ్స్. ఒక లెన్స్ యొక్క టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అన్నవి అవుట్ సైడ్ బల్జ్ అయితే దాన్ని కాన్వెక్స్ లెన్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత, ఇట్ ఈస్ థిన్నర్ అట్ ద ఎడ్జెస్ దాన్ అట్ ద మిడిల్. ఈ కాన్కేవ్ లెన్స్ని చూసుకుంటే మధ్యలో చాలా థిన్గా ఉంటుంది, బట్ ఎడ్జెస్లో థిక్గా ఉంటుంది. దీనికి డెడ్ ఆపోజిట్ కాన్వెక్స్ లెన్స్. ఇట్ ఈస్ థిక్కర్ అట్ ద మిడిల్ యాజ్ కంపేర్ టు ద ఎడ్జెస్. తర్వాత ఇంకో డిఫరెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. డైవర్జెన్స్ అంటే ఏంటంటే, లైట్ అనేది లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయినప్పుడు ఆ లైట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఫోకల్ పాయింట్ అవుట్ సైడ్కి బెండ్ అయితే దాన్ని మనం డైవర్జెన్స్ అంటాం. అలాగే లైట్ అన్నది లెన్స్ మీద పడి విత్ రెస్పెక్ట్ టు ఫోకల్ పాయింట్ ఇన్సైడ్కి బెండ్ అయితే దాన్ని మనం కన్వర్జెన్స్ అంటాం. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ లెన్సెస్. ఇక్కడ మనం చూసేది ఓన్లీ ఒక లెన్స్కే, బట్ సేమ్ టర్మ్స్ అనేవి ఇంకో లెన్స్ కూడా మనం అప్లికబుల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ లెన్స్ అనేది ఉంది, టు బి స్పెసిఫిక్ కాన్వెక్స్ లెన్స్. ఇందులో టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ M అండ్ N, దీని మధ్యలో ఉండే గ్యాప్ని అలాంగ్ విత్ ద కర్వేచర్, దీన్ని మనం లీనియర్ అపర్చర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ లెన్స్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఒక పాయింట్ అనేది ఉంటుంది, దీన్ని మనం ఆప్టికల్ సెంటర్ O అని చెప్తాం. యూజువల్గా మనం మిర్రర్స్లో అయితే దీన్ని మనం పోల్ P అని డినోట్ చేస్తాం, కానీ లెన్సెస్లో ఆప్టికల్ సెంటర్ Oతో డినోట్ చేస్తాం. తర్వాత ఇదొక స్పెరికల్ మెటీరియల్ కాబట్టి దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉంటుంది, లైక్ మిర్రర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, బట్ ఇక్కడ చూస్తే మనకు రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి ఉంటాయి. అందులో మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 అని డినోట్ చేయడం జరుగుతుంది. తర్వాత
ఈ ఆప్టికల్ సెంటర్కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉండే గ్యాప్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తాం. ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. దెన్ ఈ ఆప్టికల్ సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ని మనం డ్రా చేస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సేమ్ లైక్ మిర్రర్లో కూడా మనం ఇదే చేసాం. తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని ఏబితో డినోట్ చేసామంటే ఏబి ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుండి యాజ్ యూజువల్గా అన్కౌంటబుల్ లైట్ రేస్ అనేవి లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. మన కన్వీనియన్స్ కోసం మనం ఓన్లీ 2 లైట్ రేస్ని కన్సిడర్ చేస్తాం. 2 లైట్ రేస్ని ఎందుకు కన్సిడర్ చేస్తామంటే మనకు ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే మినిమం 2 లైట్ రేస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో ఇందులో ఫస్ట్ లైట్ రే లెన్స్ మీద పడ్డప్పుడు ఈ రకంగా రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ లైట్ రే లెన్స్ మీద పడ్డప్పుడు ఈ రకంగా రిఫ్రాక్ట్ అవుతుంది. ఈ 2 లైట్ రేస్ ఒకదాన్నొకటి మీట్ అయ్యే పాయింట్ దగ్గర మనకు ఫోకల్ పాయింట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోకల్ పాయింట్ ఆల్వేస్ లైస్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఆల్సో బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మిర్రర్స్లో చూస్తే మనకు ఒకే ఫోకల్ పాయింట్ ఉంటుంది. లెన్సెస్లో మనకు 2 ఫోకల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అందులో ఫోకల్ పాయింట్ F2, ఫోకల్ పాయింట్ F1. దీని తర్వాత ఈ ఆప్టికల్ సెంటర్కి అండ్ ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉండే గ్యాప్ అది లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. దీన్ని మనం ఫోకల్ లెంత్ అంటాం అండ్ స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. దెన్ ఒక ఇమేజ్ అన్నది ఎయిదర్ మిర్రర్ వల్ల కానీ లేదా లెన్స్ వల్ల కానీ ఫామ్ అయితే ఆ ఇమేజ్ని మనం A' అండ్ B'తో డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఆప్టికల్ సెంటర్కి అండ్ ఆబ్జెక్ట్కి మధ్య ఉండే గ్యాప్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇక్కడ బికాజ్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ నేను నెగిటివ్ సింబల్ని ఇవ్వడం జరిగింది. యూజువల్గా దీన్ని మనం యూతో డినోట్ చేస్తాం. అది మన టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ లెన్సెస్. సేమ్ థింగ్స్ మనం కాన్కేవ్ లెన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రూల్స్ టు డ్రా ఇమేజ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. అందులో ఫస్ట్ది a ray of light from the object parallel to the principal axis after refraction from a convex lens passes through the principal focus on the other side of the lens. అంటే ఇది మన కాన్వెక్స్ లెన్స్. అంటే ఈ కాన్వెక్స్ లెన్స్కి టర్మ్స్ అనేవి ఇలా ఉంటాయి. సపోజ్ ఏదైనా ఒక లైట్ రే అన్నది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ రకంగా పాస్ అయ్యి లెన్స్ మీద పడింది అనుకుంటే ఆ లైట్ రే అన్నది ఈ రకంగా బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సేమ్ లైక్ ఇంకో లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ రకంగా బెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 లైట్ రేస్ మనం మినిమంగా 2 లైట్ రేస్ తీసుకున్నాం. బట్ మనం ఇన్ఫైనైట్ లైట్ రేస్ తీసుకొని ఆ ఇన్ఫైనైట్ లైట్ రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నా కూడా ఆ లైట్ రేస్ అన్నవి సేమ్ మనకి ఇలాగే బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఈ లైట్ రేస్ అన్నీ బెండ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అని చెప్తాం. యూజువల్గా ప్రిన్సిపల్ ఫోకస్ 2 ఉంటాయి. ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ప్రిన్సిపల్ ఫోకస్ రైట్ సైడ్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాన్వెక్స్ లెన్స్ మనకు రైట్ సైడ్లోనే ఇమేజ్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది, ఎక్సెప్ట్ 1 కేస్. అదేంటో అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే ఏ రే ఆఫ్ లైట్
passing through a principal focus after refraction from a convex lens will emerge parallel to the principal axis. ఇందాక మనం చూసిన ఫస్ట్ రూల్కి ఇది ఆపోజిట్ అనమాట. లెన్స్ ఉంది, దానికి సంబంధించిన పార్ట్స్, ఒక లైట్ రే అన్నది త్రూ ద ఫోకల్ పాయింట్ ఈ రకంగా పాస్ అయితే అది లెన్స్ మీద పడిందంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. తర్వాత మనం ఇంకో లైట్ రే తీసుకొని చూసినా కూడా ఆ లైట్ రే కూడా ప్రిన్సిపల్ ఫోకస్ గుండా పాస్ అయ్యి లెన్స్ మీద పడిందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇది మన సెకండ్ రూల్. తర్వాత థర్డ్ రూల్ ఏంటంటే ఏ రే ఆఫ్ లైట్ passing through the optical center of a lens will emerge without any deviation. అంటే ఒక లెన్స్ ఉంది, పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక లైట్ రే అనేది ఆప్టికల్ సెంటర్ గుండా పాస్ అయితే ఆ లైట్ రే అనేది ఏ డీవియేషన్ లేకుండా రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మన థర్డ్ రూల్ టు డ్రా ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ lens. And ఇవి మన 3 laws. If you want them you can take a screenshot. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్. ఇందాక మనం చూసిన 3 రూల్స్ టు డ్రా ఇమేజ్ ఫార్మేషన్ని యూజ్ చేసి మనం ఇమేజ్ ఫార్మేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మన ఆబ్జెక్ట్ని అట్ ఇన్ఫినిటీ ఉంచామంటే లెట్ us say ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఏ బి, ఒక లైట్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా పాస్ అయితే యాజ్ పర్ ఫస్ట్ రూల్ టువర్డ్స్ ద ఫోకల్ పాయింట్ ఈ రకంగా బెండ్ అవుతుంది. సేమ్ లైక్ ఇంకో లైట్ రే, ఇది కూడా ఈ రకంగా బెండ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 లైట్ రేస్ అన్నవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. మనం యాజ్ యూజువల్గా 2 లైట్ రేస్ అన్నవి రిఫ్రాక్ట్ అయిన తర్వాత లేదా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ మనకు ఇమేజ్ అన్నది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కేసులో ఇమేజ్ అన్నది ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. సో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అన్నది అట్ ద ఫోకస్ F2. మనం ఇక్కడ F1 F2 అనేది టు బి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నది మనం క్లియర్గా చెప్పాలి. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ మనకు ఇమేజ్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ దీన్ని మనం మైక్రోస్కోపిక్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ అన్నది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఇమేజ్ యొక్క సైజ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఆర్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఏదైనా చెప్పచ్చు. ఇది మన ఫస్ట్ కేస్. ఆబ్జెక్ట్ని అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఈ రకంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ కేస్, ఆబ్జెక్ట్ని బియాండ్ 2F1. ఇక్కడ 2F1 అంటే ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1. ఐదర్ మనం C1 అని అనవచ్చు, లేకపోతే 2F1 లేదా 2F2 అని కూడా చెప్పవచ్చు. ఆబ్జెక్ట్ అనేది బియాండ్ C1 దగ్గర ఉంచాం. తర్వాత దీన్ని A అండ్ Bతో డినోట్ చేస్తే ఫస్ట్ లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ passes through principal focus F2. Second light ray as per third rule passes through optical center without any deviation. ఇక్కడ 2 లైట్ రేస్ అన్నవి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత దీన్ని మనం A' అండ్
బి డాష్తో డినోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి బిట్వీన్ F2 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా 2F2. తర్వాత నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్గా చూడొచ్చు, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిర్రర్లో మనకు రైట్ హ్యాండ్ సైడ్లో వర్చువల్ ప్లేన్ ఉంటుంది, లెన్సెస్లో అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్లో రియల్ ప్లేన్ అనేది ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ మిర్రర్స్ అండ్ లెన్సెస్. సో ఇక్కడ లైట్ రేస్ అన్నవి డైరెక్ట్గా వెళ్ళి ఏ ప్లేన్లో అయితే మీట్ అవుతాయో ఆ ప్లేన్ని మనం రియల్ ప్లేన్ అంటాం. అది ఇక్కడ మెయిన్ థింగ్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి ఇక్కడ చూస్తే డిమినిష్డ్ ఇమేజ్. ఇది మన సెకండ్ కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఇఫ్ వీ కీప్ అన్ ఆబ్జెక్ట్ అట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, తర్వాత ఆబ్జెక్ట్ని ఇంకా కాస్త దగ్గరికి తెచ్చామంటే అట్ 2F1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని పెట్టామంటే ఏ బి, తర్వాత 1 light ray parallel to principal axis passes to principal focus, second light ray passes through optical center without deviation, and ఈ పాయింట్ దగ్గర మనకు 2 light rays మీట్ అయ్యాయి, రిఫ్రాక్ట్ అయిన తర్వాత సో ఆ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ అనేది రకంగా ఫామ్ అవుతుంది. ఇమేజ్ని మనం ఏ డాష్ అండ్ బి డాష్తో డినోట్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యారో మార్క్ ఎటువైపు ఉంటే అటువైపు ఏ డాష్, టైల్ ఎటువైపు ఉంటే అటువైపు బి డాష్ని డినోట్ చేయాలి. డినోట్ చేసేటప్పుడు కూడా మనం ఈ నొటేషన్స్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత పొజిషన్ ఆఫ్ ఇమేజ్ చూసామంటే అది ఎగ్జాక్ట్గా అట్ 2F2 దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇమేజ్ చూసామంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అంటే రియల్ ప్లేన్లో ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ అంటే తలకిందులుగా ఫామ్ అయింది. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫామ్డ్ వచ్చేసి సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉందో ఇమేజ్ కూడా సేమ్ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇమేజ్ ఈజ్ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఇంకా దగ్గరికి తెచ్చామంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ఏ బి, ఒక లైట్ రే passes to focus, second light ray as usual, 2 light rays అనేవి ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో ఇమేజ్ కూడా మనకు ఇక్కడే ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఏ డాష్ బి డాష్తో డినోట్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫామ్డ్ వచ్చేసి మనకు బియాండ్ 2F2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల అనేది ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి యాజ్ యూజువల్గా రియల్ అండ్ ఇన్వర్టెడ్. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ వచ్చేసి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే కంపేర్ టు ఆబ్జెక్ట్ ఇమేజ్ సైజ్ అనేది పెద్దగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనం ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో పెడితే ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. తర్వాత మనం ఈ ఆబ్జెక్ట్ని ఇంకా దగ్గరికి తెచ్చామంటే అట్ ఫోకస్ F1 ఇక్కడ పెట్టామంటే ఆబ్జెక్ట్ ఏ బి, ఫస్ట్ లైట్ రే passes to focus, సెకండ్ లైట్ రే ఈ రకంగా రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రే డయాగ్రామ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ లైట్ రేస్ అన్నవి మనకు ఇక్కడ మీట్ అవ్వలేదు. బట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైట్ రేస్ అనేవి ఆల్మోస్ట్ ప్యారల్గా ఉన్నాయి, బట్ ప్యారల్ లైన్స్ అయితే కాదు. ఏదో ఒక సందర్భంలో ఈ 2 లైట్ రేస్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ అన్నది ఏర్పడడం జరుగుతుంది.
సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి అట్ ఇన్ఫినిటీ అని చెప్తాం, ఎందుకంటే అది ఎక్కడో ఫామ్ అవుతుంది కాబట్టి మనకు తెలియదు ఇక్కడ. సో ఏదో ఒక పాయింట్ దగ్గర కాబట్టి ఆ పాయింట్ని మనం ఇన్ఫినిటీ అనుకుంటాం. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఎందుకంటే ఈ 2 లైట్ రేస్ అనేవి డైరెక్ట్గా రిఫ్రాక్ట్ అయ్యి మీట్ అవ్వడం జరిగింది కాబట్టి రియల్ ప్లేన్లో అది రియల్ ఇమేజ్. అండ్ ఇన్వర్టెడ్ ఎందుకంటే రియల్ ఇమేజ్కి ఆల్వేస్ ఏ కాంబినేషన్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ హైలీ ఎన్లార్జ్డ్, ఎందుకంటే ఈ 2 లైట్ రేస్ అనేవి ఏదో ఒక పాయింట్ దగ్గర అటు ఇన్ఫినిటీ దగ్గర మీట్ అయినప్పుడు ఆ ఇమేజ్ యొక్క సైజ్ అన్నది చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. సో ఇది మన ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఇంకా దగ్గరికి తెచ్చి బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టామంటే ఏ బి ఫస్ట్ లైట్ రే బెండింగ్ టువర్డ్స్ ప్రిన్సిపల్ ఫోకస్, సెకండ్ లైట్ రే ఈ రకంగా పోతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఈ 2 లైట్ రేస్ అనేవి మీట్ అవ్వడం ఎక్కడా జరగదు. ఒక లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకో లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఆబ్వియస్గా ఇవి ఎక్కడా మీట్ అవ్వవు. సో మనం ఏం చేస్తామంటే ఈ 2 లైట్ రేస్ని వర్చువల్ ప్లేన్లో ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 2 లైట్ రేస్ అనేవి ఏదో ఒక పాయింట్ దగ్గర, సపోజ్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి అనుకుంటే మనకు ఇమేజ్ అనేది ఇక్కడ ఇలా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఇమేజ్ని మనం ఏ డాష్ బి డాష్ అని డినోట్ చేస్తాం. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ని బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఈ రకంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ మనం చూస్తే ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ యాజ్ ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్ని ఎటు సైడ్ అయితే ఉంచామో అటు సైడ్ కూడా ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫామ్లో వచ్చేసి వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ అంటే మనకు ఇమాజినరీ లెన్స్తో ఫామ్ అయింది, ప్లస్ ఎరెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అలాగే ఇమేజ్ కూడా ఫామ్ అయింది. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫామ్లో వచ్చేసి ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్, ఉన్న ఆబ్జెక్ట్ సైజ్ కంటే పెద్దగా ఫామ్ అయింది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ని లెన్స్ ముందు వివిధ పొజిషన్స్లో ఉంచినప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది వివిధ రకాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ డేటాని ఇక్కడ సమరైజ్ చేసి ఒక టేబులర్ కాలంలో చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇట్ టేక్ ఇట్ ఎస్ ఎ స్క్రీన్ షాట్. తర్వాత మనం ఈ 6 ఇమేజ్ ఫార్మేషన్స్ క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అనేవి తెలియడం జరుగుతుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ది ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ లెన్స్. అందులో ఫస్ట్ ఏంటంటే the size of the image formed gradually increases from a point-sized image to a highly enlarged image as the object moves from infinity towards the convex lens. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని లెన్స్ ముందు ఉంచి దాన్ని ఇన్ఫినిటీ నుంచి లెన్స్ దగ్గర వరకు మూవ్ చేసుకుంటూ వెళ్ళామంటే అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ సైజ్ కూడా పాయింట్ సైజ్ నుంచి హైలీ ఎన్లార్జ్డ్ లాగా మారడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత మన సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ గ్రాడ్యువల్లీ షిఫ్ట్స్ away from the convex lens as the object starts approaching the lens. సేమ్ ఇది కూడా అంతే. ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని దూరం నుంచి దగ్గరికి మూవ్ చేసుకుంటూ వెళ్తే ఇమేజ్ యొక్క పొజిషన్ అనేది లెన్స్ నుంచి దూరంగా జరుగుతూ వెళ్ళడం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే when an object is placed at the optical center, the image is formed at the optical center on the other side of the lens with the
image size being the same as that of the object. ఆబ్జెక్ట్ని ఆప్టికల్ సెంటర్ ఓ దగ్గర ఉంచామంటే ఇమేజ్ కూడా ఓ దగ్గరే ఇంకో సైడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది? సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మన థర్డ్ అబ్జర్వేషన్. తర్వాత మనం ఫోర్త్ అబ్జర్వేషన్ చూసామంటే when an object is placed between the principal focus and the optical center of the convex lens, the image is formed on a virtual plane as an enlarged, erect or upright image. ఇది మన లాస్ట్ కేస్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మేషన్. ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్య ఉంచామంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది వర్చువల్ ప్లేన్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎన్లార్జ్డ్ ఎరెక్ట్ ఇమేజ్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మన ఫోర్త్ అబ్జర్వేషన్. ఈ 4 అబ్జర్వేషన్స్ మనకు ఎంసీక్యూస్లో కానీ లేకపోతే కేస్ బేస్డ్ క్వశ్చన్స్లో కానీ అసర్షన్స్లో కానీ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ని మన డైలీ లైఫ్లో ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ ఫర్ సైటెడ్నెస్, టు బి స్పెసిఫిక్ హైపర్మెట్రోపియా, ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఐ గ్లాసెస్. అది మన ఫస్ట్ యూజ్ ఆర్ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఐ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, టు బి స్పెసిఫిక్ హైపర్మెట్రోపియాకి సంబంధించిన కరెక్షన్లో మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మైక్రోస్కోప్స్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అండ్ టెలిస్కోప్స్ టు సబ్జెక్ట్ ఆల్ ద లైట్ టు ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. మనం మైక్రోస్కోప్స్లో కానీ లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో కానీ లేదా టెలిస్కోప్లో కానీ ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలంటే, స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ మీద పడే లైట్ని క్లియర్గా చూడడానికి ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే మైనర్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమెరా లెన్సెస్ బికాస్ దే ఫోకస్ లైట్ ఫర్ ఏ క్లియర్ పిక్చర్. కెమెరాలో యూజ్ చేసే టెలిస్కోపిక్ లెన్స్లో మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని క్లియర్గా ఫోకస్ చేయడానికి మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐ టు బెండ్ ద ఇన్కమింగ్ లైట్ షార్ప్లీ సో ద ఫోకల్ పాయింట్ షార్టెన్స్ అండ్ ద లైట్ ఫోకసెస్ ప్రాపర్లీ ఆన్ ద రెటీనా. అంటే ఇందులో ఏం లేదు, మనకు హ్యూమన్ ఐలో ఉండే ఐ లెన్స్ కూడా మనకు కాన్వెక్స్ లెన్స్ లాగే ఉంటుంది. బట్ ఒకే డిఫరెన్స్ ఏంటంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాస్తో కానీ ఫైబర్తో కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. బట్ మనకు కంటిలో ఉండే ఐ లెన్స్ అనేది ట్రాన్స్పరెంట్ అండ్ జెల్లీ కైండ్ ఆఫ్ మెటీరియల్తో తయారవడం జరుగుతుంది. అదే డిఫరెన్స్. ఈ రకంగా ఇమేజ్ ఫార్మేషన్ అనేది హ్యూమన్ ఐలో ఏర్పడడం జరుగుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం సెకండ్ చాప్టర్లో నేర్చుకుందాం. వీటి తర్వాత ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రొజెక్టర్స్. అంటే ప్రొజెక్టర్స్లో మనం యూజ్ చేసే లెన్స్ ఏదైతే ఉందో ఫోకస్ చేయడానికి, ఆ లెన్స్ కూడా మనం 90% కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని ఫామ్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ అనేది ఒక బెస్ట్ చాయిస్. అండ్ ఇది ఇమేజ్ ఫార్మేషన్ యొక్క రే డయాగ్రామ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొజెక్టర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం 2 ఆప్టికల్ డివైజెస్ని యూజ్ చేసాం. ఇక్కడ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసాం టు ఫార్మ్ ఏ ప్యారలల్ బీమ్. అండ్ ఇక్కడ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసాం టు ఫోకస్ ద డిజిటల్ ఇమేజ్ ఆన్ ద వాల్ అండ్ ఆల్సో టు గెట్ ది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఈ రకంగా మనకు కాన్వెక్స్ లెన్స్ వల్ల డైలీ లైఫ్లో చాలా రకాలైన యూజెస్ అనేవి లేదా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట.
అండ్ దీంతో మన కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ అనేది ఫినిష్ అవుతుంది. మన అప్కమింగ్ వీడియోస్లో కాన్వెక్స్ లెన్స్ని అండ్ మిగిలిన టాపిక్స్ని డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.